బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా యాప్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా యాప్స్ గురించి మనము డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ప్రతి ఒక్కటి కూడా మనం యూజ్ చేసేది ఫోన్లోనే. లైక్ ఎక్కడికన్నా పోవాలి అన్నా, ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అన్నా, అండ్ డబ్బులు డ్రా చేసుకోవాలి అన్నా, బ్యాంక్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఇప్పుడు మొబైల్ ద్వారానే మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి దానికి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ సెక్యూరిటీ పరంగా మనం చూసుకొని ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఏది ప్రిఫర్ చేయొచ్చు? ఈ వీడియో మనకు ఎంతవరకు పనికొస్తుంది అన్న విషయము పూర్తి వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది అర్జెంట్ బేసిస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసిందనమాట. మన భారత ప్రభుత్వము భారతదేశంలో ఉన్న ప్రతి భారత పౌరుడికి ఇది కంపల్సరీ, తర్వాత మీ ఇష్టం. ఓకేనా? ఎందుకంటే చాయిస్ ఈజ్ యువర్స్. మీరు సెక్యూర్డ్గా ఉండాలనుకుంటున్నారా, లేదంటే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారా చెప్పకూడదు. కానీ చెత్త యాప్లు మన ఫోన్లో మోర్ దెన్ 10 ఉంటాయండి మనం వాడని. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లైక్ నేను నా ఫోన్ గురించి నేను చెప్తాను, ఎవరితో ఎందుకు నా ఫోన్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ బాట్ అ ఫోన్ ఫ్రమ్ Amazon.com నుంచి ఒక 4 సంవత్సరాల పైన అయిపోయిందండి. చాలా మంచి హై కాన్ఫిగరేషన్ ఉన్న ఫోన్ అనమాట. సో అది ఇప్పుడిప్పుడు స్లో అవ్వడం మొదలైంది. నేనేమనుకున్నానంటే కాస్త పాతగా అయిపోయిందేమో, లైక్ లిటరల్గా, ఎందుకంటే 4 years పైన అయిపోయింది కదా. సో మనం ఎలాగైనా కొత్త ఫోన్ కోసం వెళ్తాం. అఫ్కోర్స్ నేను కొత్త ఫోన్ కూడా తీసుకున్నాను. బట్ నేనేం చేశానంటే నా బ్యాంకింగ్ డీటెయిల్స్ కానివ్వండి, నా పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, అన్ని ఫోన్లో ఉన్నాయి. సో ఫోన్ యాక్చువల్గా హ్యాక్ చేయబడింది. మీ ఫోన్ యాక్చువల్గా ప్రాబ్లమ్స్లో ఉంది. మీ ఫోన్ స్లో అయిపోయింది. మీ ఫోన్లో ఒక వైపు నుంచి చూసుకుంటే మీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఆపరేషన్స్లో మీ ఫోన్లో మీకు తెలియకుండానే మీ ప్రైవసీని అందరూ హ్యాక్ చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలుస్తుందా? లేదు. నేను ఒక నిజం ఏం తెలుసుకున్నానంటే, ఫోన్ కొత్తగున్నా మీరు జస్ట్ ఏ క్షణమైతే ఆన్ చేసి సిమ్ దాంట్లో ఇన్సర్ట్ చేస్తారో ఆ నిమిషం నుంచి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు, ఏ లొకేషన్లో ఉన్నారు అన్నది అన్నీ కూడా గూగుల్ తెలుస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అంటే మనం అన్నిటికీ మనం ఎస్ అలౌడ్ అని చెప్పేసి మనం ఇస్తాం కదండి. ఎందుకంటే జీమెయిల్ కానివ్వండి, అలాగే గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, అది ఒకవేళ మీరు అలౌ చేయకపోతే మీ ఫోన్ వర్క్ కాదు. సో మనము ఆల్వేస్ ట్రాక్ అవుతున్నాము. అది గూగుల్ ద్వారా కానివ్వండి, ఇంకొకరి ద్వారా కానివ్వండి, దొంగలే కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనల్ని ట్రాక్ చేస్తున్నారు. మన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మనకు తెలియకుండా వాళ్ళు దొంగలిస్తున్నారు, మన పర్మిషన్ లేకుండానే అన్న విషయం మనకి ఎవ్వరికీ కూడా తెలియదు. నేనేమనుకున్నాను, 4 years అని కదా, 4 అందుకే స్లో అయింది అనుకుంటే, అన్ ఎక్స్పర్ట్ ఎవరైతే మొబైల్లో రిపేర్స్లో కానివ్వండి, మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో ఎలాగైతే కరెక్ట్గా చేసేసి ఫార్మాట్ చేసి కొత్తగా చేయడంలో కానివ్వండి, ఎక్స్పర్ట్ చెప్పిన విషయం తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. వాళ్ళే చెప్పారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ mKavach 2 అనమాట. అంటే మొబైల్ కోసము ఒక కవచాన్ని ఈ యాప్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ ఉండే నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఈ యాప్లో. మన అందరి ఫోన్ స్లో డౌన్ అవుతుంది కదా జనరల్గా, ఒక్కొక్కసారి ఒక యాప్ ఓపెన్ అవ్వదు, లేదంటే ఏదైనా ఒక ఆపరేషన్కి టైం తీసుకుంటుంది. రెండోది వచ్చేసేసి హిడెన్ యాప్స్ ఉంటాయి. ఒక యాప్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాంతోపాటు కొన్ని హ్యాకర్ యాప్స్ కూడా వచ్చేస్తాయండి. అది మనకు తెలియదు కూడా తెలియదు, కనపడడం కూడా కనపడదు. ఓకేనా? రెండో విషయం ఇది. మూడోది యాప్ లాకర్ విత్ బయోమెట్రిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాట్సాప్ ఉందండి, ఎవరైనా ఫోన్ ఓపెన్ చేసేసుకున్నారనుకోండి, మన వాట్సాప్ ఒకవేళ మనం దానికి బయోమెట్రిక్ పెట్టలేదనుకోండి, అది కూడా హ్యాపీగా వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటారు. సో మన ఫోన్లో ఎన్నైతే యాప్స్ ఉన్నాయో ఆ అన్ని యాప్స్కి ఓపెన్ చేయాలి అంటే ఈ యాప్లో మనం లాక్ చేసి పెట్టేస్తామనుకోండి, ఆ యాప్స్ ఓపెన్ కావు వేరే వాళ్ళ వల్ల. అందులో దానికి ఒక సీక్రెట్ పాస్వర్డ్ అండ్ బయోమెట్రిక్ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఈ యాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక. సో 4వది వచ్చేసేసి స్టాటిస్టిక్స్. మనం ఎవ్రీడే చూస్తాము మన ఫోన్లో ఏదో ఒక వేస్ట్ ఉన్నది, ఫైల్స్, మీరు దాన్ని డిలీట్ చేయండి అని చెప్పేసి మన డస్ట్బిన్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. మనం డిలీట్ చేస్తాం, కానీ అయినా కానీ చాలా మట్టుకు స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే మన ఫోన్లో ఇంకా ఎంత చెత్త ఉందో అది మనకు ఈ యాప్ చూపిస్తుంది అనమాట. నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థ్రెట్ అనలైజర్ రిపోర్ట్స్. మన ఫోన్ని ఎంతమంది ప్రయత్నించేసి ప్రపంచం మొత్తంలో ఎన్ని హ్యాకర్స్, ఎన్ని హిడెన్ యాప్స్, వీళ్ళందరూ మన ఫోన్ని దొంగిలించడానికి ట్రై చేశారు. మన బ్యాంకులో నుంచి డబ్బులు కానివ్వండి, మన పాస్వర్డ్, ఈమెయిల్ పాస్వర్డ్ చాలా ముఖ్యమండి, అవన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి. కాబట్టి థ్రెట్ అనలైజర్లో మీకు ఎవరెవరైతే మీ ఫోన్ని హ్యాక్ చేయడానికి ట్రై చేశారో అవన్నీ డీటెయిల్స్ కూడా వస్తాయి మీకు. అండ్ వాళ్ళందరి
ప్రోగ్రామ్స్ ఏవైతే బ్యాక్ ఎండ్లో రన్ అవుతున్నాయి కదా అవన్నీ డిలీట్ చేసేస్తుంది ఈ సాఫ్ట్వేర్. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి CDAC ద్వారా ఇది డెవలప్ చేశారండి. సెంటర్ ఫర్ డేటా అనలిటిక్స్ అనమాట. ఇది హైదరాబాద్లోనే ఉంది, విచ్ ఈస్ బీయింగ్ రన్ బై ఎంటైర్లీ బై ది గవర్నమెంట్ ఆపరేషన్స్ అనమాట. సో కమింగ్ టు ది అదర్ పార్ట్, సో ఇందులో మీరు చూపిస్తున్నాను లైక్ దిస్ ఇస్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ దిస్ యాప్లో మీరు ఒకసారి ఈ యూజర్ ఇంటర్ఫేస్ని ఆన్ చేసుకుంటే దీస్ ఆర్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. లైక్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంది, హిడెన్ అప్లికేషన్స్ ఉన్నాయా మీరు చూసుకోవాలనుకుంటున్నారా, యాప్ స్టాటిస్టిక్స్ ఏంటి, దాంతోపాటు థ్రెట్ అనలైజర్ ఏంటి, యాడ్వేర్ స్కాన్, యాప్ లాకర్, ఇన్ని ఆప్షన్స్ మనకు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ యాప్ని మీరు నయా పైసా ఖర్చు పెట్టకుండా మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ది సెకండ్ పార్ట్, థ్రెట్ అనలైజర్లో చూడండి పొటెన్షియల్ మలైన్ యాప్స్ ఎన్ని ఉన్నాయి మీ ఫోన్లో, 45 ఉన్నాయి, అండ్ పొటెన్షియల్ బెనైన్ యాప్స్ ఎన్ని ఉన్నాయి, 102 ఉన్నాయి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేటస్ మనకి ఇస్తుంది. దానివల్ల మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు, అవి ఉంచాలా యాప్స్ తీసేయాలా. ఇక్కడ సెక్యూరిటీ అడ్వైజర్ ఇదేం చేస్తుందంటే మీరు ఎవరికి ఇక్కడ ఎనేబుల్ చేయాలి, ఎవరిని డిసేబుల్ చేయాలి అన్న ఆప్షన్స్ అన్ని అదే మీకు ఇస్తుంది అనమాట. సో మీరు దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చూసానండి చాలా మందికి కొన్ని వేల రూపాయలు వాళ్ళ ఫోన్లో నుంచి మాయమయ్యాయి. అందులో నేను ఒక్కడిని. నేనేం చెప్తానంటే మనకు అవసరమా అనవసరమా పక్కన పెడితే మన ఫోన్కి సెక్యూరిటీ ఇది కంపల్సరీ అన్న విషయం మీరు గ్రహించడం చెప్తాను. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కమింగ్ టు ది అదర్ పార్ట్, యాప్ స్టాటిస్టిక్స్. ఇదే ఇందాక నేను మీకు చెప్పాను. యాప్ స్టాటిస్టిక్స్లో మీకు ఇక్కడ యాక్టివ్ టైం, మీరు ఒక్కొక్క యాప్లో ఎంత టైం స్పెండ్ చేశారు, దాని స్టాటిస్టిక్స్ ఏంటి, అవన్నీ కూడా డేటా యూసేజ్ ఎంత చేశారు ఇంటర్నెట్లో, దాంతోపాటు యాప్ అప్డేట్ ఏమైనా ఉంటే మీకు అది చెప్తుంది అనమాట. యాప్ కూడా అప్డేట్ చేసుకోండి. యాప్ అనాలిసిస్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఫోన్ నిండా యాప్లే కదండి, ఇంకా వేరేది ఏముండదు దాంట్లో. సో అందుకే దానికోసం స్పెసిఫిక్గా వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఎంటైర్ ప్రొసీజర్ ఫినిష్ చేశాక మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేశాక మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి కంప్లీట్గా సెక్యూర్డ్ అవుతారు. అండ్ యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పెషల్లీ చెప్పాలి అంటే క్యాష్ విధంగా చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ దొంగతనం అనేది జరగదు ఆన్లైన్లో. సో జస్ట్ గెట్ ద యాప్ గోయింగ్, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తాను. లోన్స్ గురించి ఎలాంటి వివరాలు తెలుసుకోవాలి అన్న, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఏ మార్గం అయితే బాగుంటుంది, ఇలాంటి గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? గుడ్ క్వశ్చన్, గ్రేట్ ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ విషయం అండి ఇది. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఇండియా ఈజ్ గోయింగ్ ఇన్ అ ఫాస్ట్ లైన్ అనమాట. చాలా ఫాస్ట్గా $5 trillion వైపు వెళ్తుంది. సో మనం ఎందుకు వెనకపడిపోవాలి? మనం లోన్స్ తీసుకున్నాము, అప్పులు ఉన్నాయి, ఇదే నా జీవితం, ఇదే ప్రపంచం అనుకుంటూ డిసప్పాయింట్మెంట్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి పక్కన పెడితే మీకు అర్జెంటుగా మీకు కావాల్సింది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ గైడెన్స్. ఇందాక మీరు అడిగినట్టు ఈ పర్ఫెక్ట్ గైడెన్స్ కోసము మనం ప్లాన్ చేసుకుంటున్నాము ఒక మాస్టర్ క్లాస్. ఎందుకంటే ఇందులో ఏంటంటే జనరల్గా ఏంటంటే ఒక టాపిక్ పైనే మనం ఒక యూజువల్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేసినప్పుడు అది మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఇందులో ఏంటంటే లైక్ లోన్స్, డెట్ మేనేజ్మెంట్, దాంతోపాటే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ గురించి అండ్ ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్ మనకు కావాలి. ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ స్కీమ్ కోసం మీరు ఒకవేళ ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటున్నారు, అలాంటి డౌట్స్ మీకు ఉన్నాయి మనసులో, కానీ ఎవరిని అడగాలి, ఎన్ని బ్యాంక్స్కి వెళ్ళినా కానీ ఎన్ని ఆఫీస్కి వెళ్ళినా కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరండి. కానీ మన దగ్గర స్క్రాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆ నుంచి మనము ఇక్కడ నుంచి అక్షరాభ్యాసం చేపిస్తామన్నమాట. అది ఫైనాన్షియల్ అబిలిటీస్ కోసం. సో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసము మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు మీరు ఈ క్లాస్లో ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కూడా మీ క్లాస్ అటెండ్ అయ్యేసి మీకున్న డౌట్స్, మీకున్న ప్రాబ్లమ్స్ అంటే డబ్బు పరంగా ఇక్కడ ఏంటంటే మనీ రిలేషన్లో చూసుకుంటే అందరూ కూడా మనకు హెల్ప్ చేయరు. ఎందుకంటే వాళ్ళ పనులలో ప్రపంచంలో బిజీగా ఉంటారు. మనకేంటంటే ఇక్కడ ఫుల్ డే క్లాస్ ఓన్లీ ఈ మనీ గురించి, డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గురించే మనము సొల్యూషన్ ఇస్తామన్నమాట. సో ఇట్స్ అ టైలర్ మేడ్ సొల్యూషన్ క్లాస్ కాబట్టి ప్రత్యేకంగా మీరు ఉంటే క్లాస్ అటెండ్ అయితే ఆర్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో మీకే బెనిఫిట్ ఉంటుంది. సో ఇందులో ఇదే కాకుండా మీకు ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్, ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఎలాంటి నయా పైసా పెట్టుబడి లేకుండా గ్రోమో యాప్ ద్వారా నెలకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలి, దాని దారి ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, అది ఎంత కరెక్ట్ అయిన యాప్, మనకు నిజంగానే హెల్ప్ చేస్తుందా అన్న విషయాలన్నీ కూడా డౌట్స్ మీకు ఈ సెషన్లో నేను క్లియర్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఒక పని, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నంబర్ బిజీగా ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా టీము మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.